ఇవాళ పర్టికులర్గా ఈ వీడియోలో లేజినెస్ గురించి మాట్లాడుకుందాం. బద్ధకం గురించి. అసలు బద్ధకంగా ఉండడం అంటే ఏంటి? అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మందికి తెలిసింది ఫిజికల్ లేజినెస్. ఇక్కడి నుంచి లేచట్టు పోవాలంటే అలసిపోవడము, అబ్బాయి ఏం చేస్తాంలే అని అనుకోవడము, సెడెంటరీ లైఫ్కి అలవాటు పడ్డం. ఈ బద్ధకంలో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ మనం ఏ ఫేజ్లో ఉన్నాం బద్ధకానికి సంబంధించి అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? లైఫ్లో చాలా కోల్పోతారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఫిజికల్ లేజినెస్, మెంటల్ లేజినెస్, సోషల్ లేజినెస్, ఎమోషనల్ లేజినెస్, ఇలాగ రకరకాల లేజినెస్లు ఉన్నాయి. ఎలా బయటపడాలంటారు? అసలు ఎంత దారుణంగా తయారవుతారంటే దొంగతనాలు, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు కూడా వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది, నా భార్య నాతో సరిగ్గా ఉంటే నేను ఎందుకుంటాను అని పిచ్చి పిచ్చిగా మారిపోతాయి. వీటన్నిటికీ కూడా ఆలోచన విధానమే కారణం. మన జీవితాన్ని ఎప్పుడు మనకి మంచిదేంటి అనేది చూస్ చేసుకుంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు మ్యాక్సీ లో అఫీషియల్ సర్జన్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ హరీష్ తెన్నేటి ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హరీష్ గారు నమస్తే సార్. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ హరీష్ గారు ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత మళ్ళీ మన ఇద్దరి కాంబినేషన్ మళ్ళీ ఆడియన్స్కి రీచ్ అవబోతుంది. సో సరే, ఒక డిఫరెంట్ కంటెంట్తో ఆడియన్స్లోకి వెళ్దామని ఈరోజు మిమ్మల్ని పిలిచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇవాళ పర్టికులర్గా ఈ వీడియోలో లేజినెస్ గురించి మాట్లాడుకుందాం. బద్ధకం గురించి. బద్ధకం అసలు బద్ధకంగా ఉండడం అంటే ఏంటి? ఈ బద్ధకంలో ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ మనం ఏ కేటగిరీ ఆఫ్ బద్ధకంలో ఉన్నంటే ఏ ఫేజ్లో ఉన్నాం బద్ధకానికి సంబంధించి అనేది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ ఈ బద్ధకాన్ని ఓవర్కమ్ చేసి ఎలా బయటపడాలంటారు? అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. 99% ఇందులో ఉంటారు, తెలుసో తెలియకో కొన్ని చెయ్యాల్సిన టైంలో చెయ్యక లైఫ్లో చాలా కోల్పోతారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఫిజికల్ లేజినెస్, మెంటల్ లేజినెస్, సోషల్ లేజినెస్, ఎమోషనల్ లేజినెస్, ఇలాగ రకరకాల లేజినెస్లు ఉన్నాయి. ఓకే ఓకే చాలా రకరకాలు. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా మందికి తెలిసింది ఫిజికల్ లేజినెస్. ఇక్కడి నుంచి లేచట్టు పోవాలంటే అలసిపోవడము, అబ్బాయి ఏం చేస్తాంలే అని అనుకోవడము, సెడెంటరీ లైఫ్కి అలవాటు పడ్డం. ఇది ఒక ఫిజికల్గా మనం చూసుకుంటే అవుతే, ఎమోషనల్గా కొంతమంది కొత్త ఆలోచనలు రానివ్వకుండా, కొత్త ప్రయత్నము చేయకుండా, ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోకుండా, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఫేస్ ఎలా చేయాలో తెలియకుండా ఎమోషనల్ లేజినెస్ని ఫీల్ అవుతారు. కొన్ని రోజులు ఒక సమస్యని తోసేస్తే అది మన జీవితంలోకి ఎంత ఎక్కువ వచ్చేస్తుందంటే ఇంకా దాన్ని మనం డీల్ చేయలేము అనిపిస్తుంది. ఎగ్జాంపుల్, ఓ పిల్లవాడు ప్రతిరోజు చదువుకున్నాడు అనుకోండి, ఎగ్జామ్ ఎండ్కి వచ్చేసరికి టెన్షన్ ఉండదు. కానీ చదవక ఒక 6-7 months వదిలేసి లాస్ట్కి వచ్చేసాక సిలబస్ అంతా పైలప్ అయిపోయాక ఇంకా నేనేం చేయలేను, నేను ఇంకేం చదవలేను, ఏదో ఒకటి చేసుకుని పాస్ అవ్వాలి, కాపీ కొట్టాలి అనేటట్టుగా ఎలా అయితే మైండ్ అయిపోతుందో, అట్లాగా ఎమోషనల్ లేజినెస్ ఉండి 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 ఒక స్టేజ్ వచ్చాక ఎంత ఓవర్వెల్మింగ్ అయిపోతుంది, ఏం చేయలేను నేను, నా లైఫ్ ఇంతే, నేను ఈ లేజినెస్ నుంచి బయటపడలేను, ఈ బద్ధకం నన్ను వదిలిపోదు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇది చాలా డేంజరస్. సో ఫస్ట్ వచ్చేసరికి పోస్ట్పోన్మెంట్. రేపు చేద్దాంలే అనే ఒక పోస్ట్పోన్మెంట్లో వస్తారు. ఓకే, అది స్లోగా పైలప్ అయ్యాక ఒకసారి అటెంప్ట్ చేసి ఫెయిల్ అవుతారు. నేను పోస్ట్పోన్ చేశాక కానీ ఈరోజు నుంచి స్టార్ట్ చేసేయాలి, ఫినిష్ చేసేయాలని స్టార్ట్ చేస్తారు. అది ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్ అవ్వగానే వాళ్ళ మైండ్లో ఇంక ఇది నా చేతుల్లోంచి దాటిపోయింది, నేనేం చేసుకోలేను అనే స్టేజ్లోకి వెళ్ళిపోతారు. అలా ఒక్కసారి అందులో పడ్డారంటే ఇంకా అన్ని లేజినెస్లు మీదకి వస్తాయి. ఈ ఒక్కసారి ఎమోషనల్ లేజినెస్ రాగానే సోషల్ లేజినెస్ వస్తుంది. అంటే 10 మందితో మాట్లాడాలంటే ఇప్పుడు వాడికి ఏం చెప్పాలో, మా నాన్న ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో, ఇప్పుడు వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలని మనుషుల్ని పక్కన జరపడం స్టార్ట్ చేస్తారు. ఓకే ఓకే ఈ మనుషుల్ని లేజీ చేసి తోసి 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 అందరికీ దూరం అయిపోయి ఎమోషనల్ నంబ్నెస్ అంటారు. అంటే ఒక టైప్ ఆఫ్ మొద్దుతనం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు మనం చెప్పినా మారాలి అని చెప్పి మనం ఎంత మోటివేట్ చేసినా ఆ మోటివేషన్లు పనికిరావు. ఆ ఎమోషనల్ నమ్నెస్లోకి వెళ్ళిపోయే ముందే మనం దీన్ని పట్టుకుని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాని నుంచి బయటపడాలి.
ఈ ఎమోషనల్ నమ్నెస్ స్టేజ్ దాటి వెళ్ళాక అది ఏదో రకంగా పక్కన వాళ్ళ మీద తోసేయాలి. ఇది నా తప్పు కాదు, ఎవరి వల్ల అయింది. మా నాన్న ఆ రోజు అలా అన్నాడు అందుకే ఇలా తయారయ్యా, మా టీచర్ నన్ను ఆ రోజు తిట్టింది ఇలా తయారయ్యా, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు ఇలా తయారయ్యా అని వాళ్ళు చెయ్యాల్సినవి చేయకుండా తోస్తూ ఉంటారు. సో ఇలాగే రకరకాల అంటే మన ఫెయిల్యూర్స్ని వేరే వాళ్ళకి ఆపాదించాడు. వాడు అలా అన్నాడు కాబట్టి నేను ఇలా చేశాను. ఎంత దారుణంగా తయారవుతారంటే దొంగతనాలు, వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు కూడా వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది, నా భార్య నాతో సరిగ్గా ఉంటే నేను ఎందుకు ఉండను అని పిచ్చి పిచ్చిగా మారిపోతాయి అవి. ఓకే, అవి ఎలా ఉంటాయంటే మన తప్పుని పక్కనోడిని తోసారు. నువ్వెందుకు లేజీగా ఉన్నావురా, నువ్వెందుకు సంపాదించుకోలేదు ఉద్యోగం అంటే అప్పుడు నన్ను మా నాన్న తిట్టాడు. ఎవరో ఒకళ్ళు మీకు తోసి ఓకే అసలు నేను బ్రతకపోవడానికి గల కారణం, నేను ఇలా ఉండడానికి కారణం వాడు అనేటట్టుగా ఒక పుష్ చేసేస్తారు. ఇంకా అక్కడి నుంచి ఎంత కాదనుకున్నా ఆ లేజీనెస్ అలా జడము అంటారు, ఆ జడ పదార్థంలా చేరిపోతుంది శరీరంలో. చేరిపోయి ఒక్కొక్కటిగా అన్నిటినీ పిలుచుకొస్తుంది రోగాల్ని. ఒక్కసారి ఆ జడము చేరింది అంటే లోపల యు విల్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్, మళ్ళీ దానికి తగ్గట్టుగా మైండ్ ఫాగింగ్, దానికి తగ్గట్టుగా మైండ్ మనకు పనిచేయకపోవడం, కావాల్సిన టైంలో కావాల్సిన వ్యక్తులతో కావాల్సినట్టుగా మాట్లాడలేకపోవడం. అలా ప్రాబ్లం అయిన వెంటనే ఆపర్చునిటీస్ పోతాయి. ఇప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో మనకు తెలియకపోతే ఎవడు మనకు పిలిచి ఏమీ హెల్ప్ చేయడు. మనం హెల్ప్ చేయబోయే ఆపర్చునిటీస్ పోయాయి, డిఫికల్టీస్ పెరిగిపోతాయి. దాంతో మొత్తం వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నొక్కుపోతాం. సో సోషల్ కనెక్టివిటీ మిస్ అయిపోతుంటాం ఇక్కడ. అబ్సల్యూట్లీ. సోషల్ లేజినెస్ అన్ని లేజినెస్లో కల్లా పెద్ద డేంజర్. ఫ్రెండ్స్ దగ్గరికి పోడు, లేదా అంటారు వీళ్ళు లేదా అంటారని, లేదా అట్లా గ్రూప్ ఉన్న వాళ్ళు ఆ లేజీ గ్రూప్ అంతా ఒక చోట చేస్తారు. ఆ టైప్ ఆఫ్ బ్యాచ్ అంతా వాళ్ళ గ్యాదరింగ్ అవుతుంటారు. వాళ్ళు ఒకరినొకరు మోటివేట్ చేసుకుని కొంచెం బెటర్ అవుదాము, ఇంకొంచెం బెటర్ థింకింగ్ చేద్దాము, దీని నుంచి ఇంకొంచెం బయటకు వద్దామనే ఆలోచన రాదు. సో వాళ్ళ ఫెయిల్యూర్స్ అంతా కూడా సొసైటీ మీద ఆపాదిస్తారు. వాళ్ళ ఫెయిల్యూర్ అంతా సొసైటీ వల్ల జరిగింది, గవర్నమెంట్ ఇట్లా ఉండింది, అప్పుడు రోడ్లు బాగాలేవు, లేకపోతే ఇదేదో బాగాలేదు, అప్పుడు వాడు జాబ్ పేపర్లో నోటిఫికేషన్ వేయలేదు కాబట్టి నాకు జాబ్ రాలేదు అనేటట్టుగా తయారవుతారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనకి జాబ్ ఉన్నా, నోటిఫికేషన్ వచ్చినా నువ్వు రెడీగా ఉన్నావా అనే ప్రిపేర్డ్నెస్ని వదులుకోకూడదు ఏ వ్యక్తి కూడా. యంగ్స్టర్స్ ముఖ్యంగా జాబ్కి ప్రిపేర్డ్గా ఉండాలి ఎప్పటికప్పుడు, లేకపోతే లేజీనెస్ వచ్చేసి అది మనని తినేస్తుంది. నిజంగా జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, అది ఉన్నా నేను రెడీగా ఉన్నానా అనేది కంపల్సరీ చూసుకోవాలి. లేకపోతే ఒక్కసారి ఆ లేజీనెస్ వచ్చిందంటే మైండ్ని పట్టేసుకుంటుంది అండ్ ఇంకా అది వదలదు. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది. సోషల్ లేజినెస్తో పాటు ఫైనాన్షియల్ లేజినెస్ వస్తుంది. అంటే అది ఇంకా సంపాదించాలని కానీ దాచిపెట్టాలని కానీ దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలనే సెన్స్ పోయి ఏది పడితే చేస్తారు. ఇంకా అప్పులు చేస్తారు. వాళ్ళ లేజినెస్ని కాపాడుకోవడానికి ఇంకా ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు అన్నీ వాడేసేసి స్పాయిల్ అయిపోతారు. సో అందుకని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఏదైనా లేజినెస్ వస్తుంది అంటే గమనించుకొని పట్టుకోవాలి. ఓ మై గాడ్, నిజం. అంటే ఇప్పటి వరకు లేజినెస్ అంటే బద్ధకంగా ఉండడం అంటే బాడీకి పెద్ద యాక్టివిటీ ఇవ్వకపోవడం అనేది అది ఒక్కటే అనుకున్నాం. అంటే భౌతికంగా మాత్రమే ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. బట్ ఇటు లేజినెస్ అనేది అది ఒక సోషల్గా ఉండొచ్చు, అది ఒక మానసికంగా ఉండొచ్చు, అది ఒక ఫైనాన్షియల్గా ఉండొచ్చు అనేది నిజంగా ఇవాళ మీ ద్వారా నేను కూడా తెలుసుకోగలుగుతున్నాను. నిజం అది. అండ్ ఎందుకు వస్తుంది పోనీ ఒక మనిషిలో ఎందుకు ఈ లేజినెస్ రావాలి, ఇట్లా ఎందుకు మారిపోవాలి అని చాలా, అంటే లేజినెస్ మీద మస్తు పేపర్లు, ఆర్టికల్స్, రీసెర్చ్ జరిగాయి. ఫస్ట్ వీళ్ళు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద టాస్క్ చిన్న స్కిల్ ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే నేను అంత పెద్ద కొండ ఎక్కాలి అనేసరికి ముందే నేను చేయలేను. వీళ్ళు చిన్నది చేసి చూడలేరు. ఇంత అన్నము తినాలన్నా ముద్దే తినాలి అన్నట్టు ఎంత పెద్ద టాస్క్ అయినా నేను బ్రేక్ చేసుకుంటే ఈజీ అనే పాయింట్ మిస్ అయిపోతారు. అండ్ వీళ్ళకి అన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు అలా జరగాలి, ఇలా జరగాలి, అప్పుడే నేను బ్రతుకుతాను, అప్పుడే నేను యాక్టివ్ అవుతాను అనేటట్టుగా వస్తుంది ఒకటి. కొంతమందికి ఏమవుతుందంటే దే సీ ఎండ్ రిజల్ట్ ఒకటేసారి. ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేయరు. డైరెక్ట్గా నాకు ఆ రిజల్టే రావాలి, లేకపోతే నేను మారను. ఇంత చేసినా ఏం సంపాదిస్తాం, ఇంత చదువులు చదివినా నువ్వేం గొప్పవాడివి అయ్యావు ఓకే అనేటట్టుగా వాళ్ళు ఆ ఎండ్ రిజల్ట్ నాకు అంత కరెక్ట్గా ఉంటేనే కానీ నేను మొదలు పెట్టాను. బ్యాక్ మోటివేషన్ ఇది. అదే వెనక్కి వెళ్ళిపోతాను, వెనక్కి ఇంకా వెనక అడుగే వేస్తుంది. ఇప్పుడు నేను చదివి ఏం చేయాలి,
నేను సంపాదించి ఏం చేయాలి, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, ఎంత సంపాదిస్తే ఏం లాభం, అందరూ చచ్చిపోతున్నారు ఈ టైప్లో. నిజంగా చాలా మంది ఉన్నారు అలాగా. ఎంత సంపాదిస్తే ఏం లాభం అండి, అందరూ కాటకే కదా వెళ్ళేది అనేటట్టుగా ఉంటారు. అదొక మాట అనిపిస్తుంటుంది. సో అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్లోకి వెళ్ళిపోతారు. ఏం సంపాదించాలి. ఇంకొకటి, కొత్త ఐడియాని, కొత్త థింకింగ్ని అలౌ చేయరు. అంటే మనం ఏదైనా కొత్తగా చెప్తే దాన్ని వెంటనే డిస్కార్డ్ చేసి వెంటనే అట్లా ఉండదు, అలా జరగదు అని వాళ్ళు ఒక ప్యాటర్న్డ్ థింకింగ్లో ఉండిపోతారు. ఈ ప్యాటర్న్లో థింకింగ్లో ఉండే వాళ్ళు ఉండిపోతారు అలాగే. ఓకే. అండ్ ఇది ఎంత క్లియర్గా ఉంటుందంటే, ఒక్కసారి వాళ్ళ ఆలోచన విధానం మారట్లేదు అనగానే ఎమోషనల్ బూజు పట్టేస్తుంది. యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ మైండ్ని కొత్త ఐడియాలకి, కొత్త ఆలోచనల విధానానికి, కొత్త సిస్టమ్కి అలవాటు చేస్తూ ఉండాలి. లేకపోతే పాతబడిపోయింది ఎప్పుడు స్లోగా ఫంగస్ వచ్చేస్తుంది. అట్లాగా మైండ్ ఆల్సో కొత్త ఐడియాకి, కొత్త భావజాలానికి, కొత్త ఆలోచనకి అలౌ చెయ్యకపోతే మైండ్ తొందరగా లాషరింక్ అయిపోతుంది. అండ్ అందులో ఉండిపోతారు. ఎంత ఉండిపోతారంటే డీప్గా కదలలేరు. వీళ్ళు ఈ పక్కకి తిరిగి చూడాలన్నా కూడా సరే అటు తిరిగినప్పుడు చూద్దాంలే అన్నంత వీక్ అయిపోతారు. అందుకనే ఎప్పుడూ కూడా ఈ మైండ్, బాడీ, సోల్ అనే కాంప్లెక్స్ని క్లియర్గా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలి. లేకపోతే ఒక్కసారి మాయ అనే జడము పట్టుకుంటే, మాయ చెప్పాలంటే బద్ధకం అదొక మాయలో ఆవహించేస్తుంది. నిజంగా అలా ఆవహిస్తుంది. మన మైండ్ని అది మ్యాప్ చేసి చూస్తే మొత్తం అంతా ఒక పొర కమ్మినట్టు నా జీవితం ఇంతకు మించి ఏముంది అనేది ఆలోచించలేరు. ఆ లేజీ ఉన్నవాళ్ళు ఇంతకు మించి ఏం జరుగుతుంది నా లైఫ్లో, నా జీవితాన్ని ఇంకెంత బెటర్గా బ్రతకచ్చు, నా జీవితాన్ని ఇంకెలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఆలోచన రాదు. నేను ఇంతే, ఇలాగే ఉన్నాను, ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఉంది అనేటట్టుగా అయిపోతారు. ఒక స్టేజ్ వచ్చి 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 ఎవరి వల్లనో మేల్కున్నా అప్పటికి చాలా లేట్ అయిపోయి ఉంటుంది, ఎటు కాకుండా అయిపోతారు. సో అందుకనే ఫిజికల్గా ప్లీజ్ ఫిట్నెస్ ఏది చేసినా చేయకపోయినా రన్నింగో, జాగింగో, వాకింగో, ఎక్సర్సైజో, స్ట్రెచ్చింగో కంపల్సరీ. 15 నిమిషాలు అన్ని జాయింట్లు స్ట్రెచ్ చేస్తే 25 minutes వాకింగ్ చేసినంత పవర్. సో ప్లీజ్ స్ట్రెచ్ ఆల్ యువర్ జాయింట్స్. యోగా అందుకే మనకు చాలా ఇంపార్టెంట్. స్ట్రెచ్ యువర్ జాయింట్స్. ఎంత కుదిరితే అంత ఆల్ జాయింట్స్ని స్లోగా స్ట్రెచ్ చేయండి. 1. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా ఇట్లా లేజీనెస్ వస్తుంది అనుకుంటే మూవ్ అవుట్ ఆఫ్ దట్ జోన్. మనము తెలియకుండానే మనతో ఒక ఆరా క్యారీ చేస్తాం. మనం స్లోగా లేజీనెస్లోకి వెళుతున్నామంటే కంపల్సరీగా ఇంకా లేజీ అయిపోతారు. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నిద్ర సరిగ్గా లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడు. చాలామంది లేజీగా రోజంతా పడుకుంటాడండి అంటారు, కానీ యాక్చువల్లీ అది నిద్ర కాదు. నువ్వు సన్లైట్ ప్రకారం నిద్రపోతే తప్ప రియల్ నిద్ర కాదు. నువ్వు ఏ టైంలో పడుకున్నా, సాయంత్రం పడుకుంటా, మధ్యాహ్నం పడుకుంటా, నేను ఏదో ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటా, ఈజ్ నాట్ రియల్ నిద్ర. ఓకే అది తెలియక రోజంతా పడుకునే ఉన్నాక రెస్ట్ ఏమో అనుకుంటారు. దట్ ఈస్ నాట్ రెస్టింగ్, దట్ ఈస్ రస్టింగ్ అంటారు, జంగు పట్టిపోవడం. సో అందుకని ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర అనేది చాలా 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 తప్పు. కొంతమంది మా దగ్గర పేషెంట్స్ వచ్చిన వెయిటింగ్ హాల్లో పడుకుంటారు. అంటే వాళ్ళకి నిద్ర సరిపోలేదు, పూర్తి అవ్వట్లేదు. రోజంతా నీకు నిద్రపోతూనే ఉన్నా నిద్ర పట్టట్లేదంటే, నిద్ర సరిగ్గా లేదంటే యు ఆర్ రస్టింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు పాడు చేసేసుకుంటున్నట్టు. సో నిద్ర చాలా చాలా యాక్టివ్గా చూసుకోవాలి. నిద్ర నుంచి మేల్కోగానే మళ్ళీ బెడ్ సైడ్కి వెళ్ళకూడదు. ఇంకా మేము ఏమేమి టెక్నిక్స్ చెప్తాను తెలుసా? మా దగ్గర కొత్తగా వస్తున్నారు కౌన్సిలింగ్ కోసం అంటే ఏం చెప్తాను తెలుసా? బెడ్ మీద ఓన్లీ నిద్రపోవడానికి తప్ప ఇంకేం చేయరు. కొంతమంది బెడ్ మీదే అన్నం పెట్టుకుని తింటారు, కాఫీ తాగుతారు, లేకపోతే కూర్చొని డిస్కషన్ చేస్తారు. బెడ్ మీద ఓన్లీ నిద్రపోయినప్పుడు మాత్రం బెడ్, మిగతా అంత టైం కింద కూర్చోకావాలంటే, స్పేస్ లేదంటే. ఎందుకంటే బెడ్ నీకు నిద్రని పిలవాలి, నిద్ర ఇవ్వాలి పూర్తిగా. అట్లాగా సమ్ మెథడ్లో దాన్ని ఇంప్రూవ్ చేస్తూ వస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక్క లాస్ట్ పాయింట్ చెప్తాను. వీటన్నిటికీ కూడా ఆలోచన విధానమే కారణం. ఈ ఆలోచన మైండ్ని అర్థం చేసుకుని, మైండ్ 2 రకాలుగా తిరుగుతూ ఉంటుంది. ఒకటి శ్రేయ అంటాం, 2 ప్రేయ అంటాం. శ్రేయ ఈజ్ శ్రేయస్కరం, నీకు ఏది మంచిది. ప్రేయ ఈజ్ వాట్ యు లైక్. కొన్నిసార్లు నాకు సిగరెట్ తాగడం ఐ లైక్ అయినా అది నాకు శ్రేయస్కరం కాదు, వదిలేయాలి. నాకు ఐ లైక్ ఇట్, ప్రేయ నాకు ఇష్టం, కానీ శ్రేయస్కరం ఏంటి, నా హెల్త్కి మంచిది కాదు. అలాగా మన జీవితాన్ని ఎప్పుడు మనకి మంచిదేంటి
అనేది చూస్ చేసుకుంటే నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది. నాకు ఇష్టం ఉంది కాబట్టి ఏదైనా చేస్తానంటే మైండ్ నీ కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళింది అంటే యూ విల్ నెవర్ బి ఏబుల్ టు పుల్ ఇట్ బ్యాక్. అందుకనే ఆ ఎమోషనల్ లేజినెస్ నుంచి బయటపడాలి ఎంత త్వరగా అయితే అంత త్వరగా. సూపర్ 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 హరీష్ గారు. నిజంగా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి బద్ధకంగా ఉండడం అంటే బాడీకి యాక్టివ్ అవ్వకుండా ఏదో కొంచెం అలా నిద్ర మంకుగా ఉండడమే అనుకున్నాం, కానీ బట్ బద్ధకం మైండ్లో ఎంత ప్యాటర్న్, అది మైండ్లో పెద్ద సిస్టమ్ ఫామ్ అయిపోతుంది. పెద్ద సిస్టమ్. అంటే దీంట్లో ఫైనాన్షియల్ లేజినెస్ ఉందని తెలుసు, సోషల్ లేజినెస్ ఉందని తెలుసు, మెంటల్ లేజినెస్. నిజంగా అంటే ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు అర్థమవుతుంది, ఎస్ నేను కూడా ఏ ఫేజ్ ఆఫ్ బద్ధకంలో ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్తుంటే నేను అక్కడ అనాలిసిస్ చేసుకుంటున్నాను. ట్రూ. అంటే నేను కూడా ఏ కేటగిరీ ఆఫ్ బద్ధకం ఫేజ్లో ఉన్నానని మీరు చెప్తుంటే నాకు కూడా నా మైండ్లో అన్నీ రన్ అవుతున్నాయి. ఈజీగా సింపుల్గా 3 పాయింట్స్ చెప్తాను. 1 వచ్చేసి స్ట్రెచ్ యువర్ మజిల్స్ అండ్ సీ ఎక్కడన్నా టైట్గా ఉంటుందా అని చెక్ చేసుకోండి. దట్ విల్ గో ఇన్ టు లేజినెస్. స్లీప్, నిద్ర ఎంత పర్ఫెక్ట్గా పడుతుంది. బెడ్ మీద పడగానే నిద్రపోవాలి, కళ్ళు తెరవగానే ఇంకా మళ్ళీ బెడ్ వైపు చూడకూడదు. అంత మంచి నిద్ర పట్టాలి. ఓకే, క్వాలిటీ 6 to 8 hours స్లీప్. ఓకే, అండ్ ఎంతూజియాజం, మైండ్లో నేను కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చెయ్యాలి, ఈరోజు లైఫ్ బెటర్ చేసుకోవాలి అనేది లేదు అంటే 3 బద్ధకం మిమ్మల్ని ఆవహించి తీరుతుంది. నిజంగా బద్ధకం అనేది ఎంత పెద్ద దరిద్రమో చాలా ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమైంది. అంటే బద్ధకం అనే దరిద్రం మనిషిని ఏ స్థాయికి అధపాతాలానికి తీసుకెళ్ళిపోతుందో చాలా చక్కగా చెప్పారు సార్. నిజంగా సో నిజంగా అంటే మీరు చెప్పినట్టు ఈ బద్ధకం అనే దరిద్రాల్ని కానీ వదిలించుకోగలిగితే మనం కానీ దాన్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఎస్, నేను ఏ ఫేజ్లో ఉన్నాను, ఈ బద్ధకం అనే దరిద్రం ఏ ఫేజ్లో నేను ఉన్నాను, దాంట్లో నుంచి బయటకు రాగలిగితే నన్ను నేను ఎలా ఫ్లరిష్ చేసుకోగలను అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోగలగాలి. ట్రూ. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. ఇంకా చాలా రోజుల తర్వాత మన కాంబినేషన్ ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత మళ్ళీ మనం కంబ్యాక్ అయ్యాము. చాలా మంచి వాల్యుబుల్ కంటెంట్తో, చాలా మంచి వీడియోతో మళ్ళీ మనం ఆడియన్స్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ.